Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play. ఇది చాలా బాగుంది. మనం ఉండాలనుకుంటే ఇందులోనే ఉండొచ్చు. మిగతా ఏర్పాట్లన్నీ మేము చేసేసాం. ఈ రోజు రాత్రే మనం తినడానికి కావాల్సినవన్నీ తయారు చేసేస్తాను. రేపు పిక్నిక్ భలే జాలీగా ఉంటుంది. ఏంటి అనుమానమా? కిట్టి, నువ్వు జోర్దార్ తో లోపలికి వెళ్ళి తినే పదార్థాల లిస్ట్ ని చెక్ చేసుకో. మేము వెళ్ళి టెంట్ ని తీసుకొస్తాం. వీళ్ళు నలుగురు ఎలా కిట్టీతో పిక్నిక్ వెళ్తారో నేను చూస్తాను. వీళ్ళ ప్లాన్ పని చేయకుండా చెయ్యకపోతే నా పేరు సన్నీయే కాదు. కిట్టి కిట్టి సన్నీ, ఇవన్నీ ఎందుకో చెప్పు. నా గార్డెన్ ని అందంగా తయారు చేయడానికి నీ సహాయం కావాలి కిట్టి. గార్డెన్ లో పెట్టడానికి ఎల్లో పాట్ బాగుంటుందా, గ్రీన్ పాట్ బాగుంటుందా చెప్పు కిట్టి. ప్లాంట్ అన్ని గ్రీన్ గా ఉన్నాయి. ఎల్లోగా ఉంటే కాంట్రాస్ట్ గా ఉంటుంది. ఓకే, వేలాడే పాట్ లో మనీ ప్లాంట్ తో పాటు పాముని పెట్టినా. ఓహో సన్నీ, అది పామ్ ట్రీ. దాన్ని ఖచ్చితంగా మట్టిలోనే పెట్టాలి. ఎప్పటి నుంచి సన్నీ చెట్లని పాటుని అమ్మడం మొదలు పెట్టాడు? తనేమి అమ్మడం లేదు, కొనుక్కుని వచ్చాడు. కిట్టి దగ్గర సీన్ చూపించడానికి వాడు మొక్కలు కొనుక్కొచ్చాడు. ఏంటి అనుమానమా? ఈ ఫ్లవర్ పాట్ ని సన్నీ తల మీద వేసి బద్దలు కొట్టాలి. అందులో రోజ్ చెట్టుని పెంచాలని ఆశగా ఉంది. కిట్టి, నేను పింక్, వైట్, రెడ్ రోజాలు తీసుకొచ్చా. వీటిని నేను ఎక్కడెక్కడ పెట్టాలో తెలియట్లేదే. గార్డెన్ లో ఒక ఏరియాని రోజా తోటగా మార్చేసి. ఇంట్లో సీజనల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కిట్టి. ఓహో సన్నీ, ఎంతసేపు దీన్ని చెప్తూ ఉండమంటావు? నాకు గార్డెన్ డెకరేట్ చేయడం రాదు, అందుకే నీ సహాయం కోరి వచ్చాను. నా ఇంటికి వచ్చి నా గార్డెన్ ని రెడీ చెయ్యి ప్లీజ్ ప్లీజ్. నాకు కూడా ప్లాంట్స్, ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం సన్నీ. కానీ నేను రేపు పిక్నిక్ కి వెళ్ళిపోతున్నాను. ఒకవేళ ఈ ప్లాంట్స్ అన్నిటినీ నేను నాటకపోతే అన్ని వాడిపోతాయి. ప్లీజ్ కిట్టి, నాకు హెల్ప్ చేయి. ఈ ప్లాన్స్ అన్ని స్పాయిల్ అవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను. పిక్నిక్ కి వెళ్ళాలనుకుంటే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అన్నిటిని తీసి కార్ లో పెట్టు, మనం మీ ఇంటికి వెళ్ళొచ్చు. నేను సార్ కి చెప్పేసి వస్తాను. థ్యాంక్ యూ కిట్టి, థ్యాంక్ యూ సో మచ్. అదిగో చూసారా, వాడు పెద్ద ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు. గార్డెన్ ని డెకరేట్ చేస్తానని చెప్పి 2-3 రోజులు కిట్టీతోనే ఉందామనుకుంటున్నాడు. అయితే మన పిక్నిక్ క్యాన్సిలా? సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మీరు నలుగురు అడవిలోకి వెళ్ళి బాధగా పిక్నిక్ జరుపుకోండి. కిట్టీతో పాటు నేను నా గార్డెన్ లో జాలీగా ఉంటా. బయలుదేరవా సన్నీ? మన పిక్నిక్ ప్లాన్ ని చెడగొట్టాడు కదా. నేను ఎప్పుడే సన్నీ జీవితంలో సూర్యుడు ఉదయించకుండా చేసేస్తాను. వద్దు పెద్దోడా, ఎప్పుడు దెబ్బలాటలకు వెళ్లి శత్రువుల్ని ఓడించకూడదు. కొన్ని సార్లు మనం వాళ్ళకి సాయం చేసి ఓడించొచ్చు. ఏమిటయ్యా ఇది? ఇప్పుడే కదా కోపంతో రెచ్చిపోయావు, అంతలో నువ్వు జ్ఞానిలా ఎలా మారిపోయావు? సరిగ్గా చెప్పు జోర్దార్. బన్నీ, నువ్వు ఫిలాసఫీ మాట్లాడుకో. త్వరగా చెప్పాలనుకున్న చెప్పు. ప్లాన్ ఏంటి? మనం సన్నీ ఇంటికి వెళ్తున్నాం. ఒక్క రోజులోనే గార్డెన్ ని డెకరేట్ చేస్తున్నాం, పనిని పూర్తి చేస్తున్నాం. ఆ తర్వాత మనం రేపు కిట్టీతో పిక్నిక్ వెళ్తున్నాం. అని అన్నయ్య, రాను నీ తెలివితేటలు కుంచుకుపోయా అనుకుంటాను. ఎందుకు నువ్వు అలా అంటున్నావు జోర్దార్? ఆ సన్నీ మనల్ని ఇంట్లో కూడా రానివ్వడం. ఏంటి అనుమానమా? అరే, అక్కడ మన కిట్టి ఉంటుంది కదా, మరేంటి? నాకు ఒక నిజం తెలిసి తీరాలి. మనం వాడిని గార్డెనే కదా పాడు చేయబోతున్నాము, మరెందుకని వాడి ఇంట్లోపలికి వెళ్ళాలి? నీ తలలో చెట్టు పాతడానికే. నీ తలలో అంత బంక మట్టుంది, ఒక్క రోజులోనే పువ్వు పూస్తుంది. ఏంటి అనుమానమా? అని గార్డెన్ కూడా ఇంట్లోనే కదా ఉంది. ఓ అలాగా, నేను అనుకున్నాను. సరే పదండి, టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం చాలా ఏర్పాట్లు చేయాలి. వావ్, నిజంగా నీ గార్డెన్ చాలా పెద్దది. ఉండదా మరి, మేము బాగా రిచ్ కదా.
ఆపు జోర్దార్ ఆపు. అరే ఏంటిది, మన స్కూటర్ మళ్ళీ రిపేర్ అయింది, మనకి లేట్ అవుతుంది. ఇది మన బన్నీ గొంతు కదా. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play. ఓయ్ పేదవాళ్ళు, ఒక మంచి స్కూటర్ కొనకూడదా మీరు? ఏం చేయమంటావు యజమాని, మీ అంతటి తెలివే మాకు ఉంటే కదా. అవునయ్య గారు, మీరు ద్రాక్ష పండు కూడా బంగారంతోటేగా తింటారు. అరే, ఎగతాళి చేయకు, చేస్తే పని పాడవుతుంది. సరే కానీ ఇవన్నీ ఎందుకు ఫ్రెండ్స్? ఇవన్నీ గార్డెన్ డెకరేట్ చేయడం కోసం. మేము కమిషనర్ సార్ వాళ్ళ గార్డెన్ ని డెకరేట్ చేయడానికి వెళ్తున్నాం. మేయర్ గారి ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత మేడం బాస్ వాళ్ళు గార్డెన్ కూడా చెక్ చేయాలి, ఆ తర్వాత చాలు కాపు. గార్డెన్ ని డెకరేట్ చేసే పని మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? 15 నిమిషాలకి ముందు నుంచే. 15 నిమిషాల క్రితమే ఆయన దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చింది. డాక్టర్ బాలు వాళ్ళ గార్డెన్ ని డెకరేట్ చేశాం కదా, అదే విధంగా ఆయన గార్డెన్ కూడా చెయ్యాలని. ఇలాంటి పని మేము సంవత్సరంగా చేస్తున్నాం. ఏంటి అనుమానమా? ఒక్క సంవత్సరంగానా? కానీ నేను ఎప్పుడు చూడలేదు. ప్లానింగ్ 1 సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తున్నాం, కానీ మేము ఇప్పుడే మొదలు పెట్టాం. ఇది చాలా బాగుంది. అంటే సన్నీ గార్డెన్ కూడా డెకరేట్ ఓ, చేస్తారా? ఇప్పుడే చేస్తాం, అది కూడా ఫ్రీగా. సన్నీ మాకు మంచి మిత్రుడు కదా. కిటి, ఈ పార్ట్స్ అన్ని చాలా ఖరీదైనవి, వాటిని వీళ్ళు పగలగొట్టేస్తారు. వీళ్ళని నేను ఇంట్లోకి వదలను. గ్రేట్ ఇన్సల్ట్. ఓ, నీ పనిని మేము అసలు చెయ్యము. చెయ్యాలి. సన్నీ మనకి మంచి మిత్రుడు. ఏదో తెలియకన్నాడు, దానికే కోపడితే ఎలా? రండి రండి వెళ్దాం. సన్నీ, కొంచెం నిచ్చెన తీసుకొస్తావా? ఏ నిచ్చెన మీదకి ఎక్కి చంద్రుడి దగ్గరికి వెళ్తావా? గుడ్ జోక్ ఫ్రెండ్స్, గుడ్ జోక్. ప్లాంట్స్ ని హ్యాంగ్ చేయాలి. ఏంటి అనుమానమా? వెళ్ళి తీసుకురా సన్నీ. బన్నీ, మన పిక్నిక్ ని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. నేను సన్నీకి పని పూర్తి చేస్తానని మాట ఇచ్చాను. ఈ రోజే గార్డెన్ ని డెకరేట్ చేసేద్దాం, అప్పుడే మనం రేపు పిక్నిక్ కి వెళ్ళగలం. ఓయ్, కిట్టీకి కథలు చెప్పింది చాలు. ఇదిగో నిచ్చెన పట్టుకో. సన్నీ, ఒక బకెట్, ఒక జగ్గు, తర్వాత నీళ్లు కూడా కావాలి. ఎందుకు, స్నానానికి వెళ్తున్నావా? లేదు, పెయింట్ రెడీ చేసి ఉంచాలి. బన్నీ, ఒక ఎల్లో, ఒక ఆరెంజ్ ఇలా హ్యాంగ్ చేయి, ఓకేనా? ఓయ్, మాట్లాపి మర్యాదగా పని చూడండి. కిటి, నువ్వు లోపలికి వచ్చి నాతో రెస్ట్ తీసుకో. సన్నీ, నువ్వు మా కోసం వెళ్ళి సమోసాలు తీసుకురా. సమోసా లేదు, సౌకు దెబ్బలే తగులుతాయి. ఇప్పటి వరకు ఒక పని కూడా ప్రారంభించలేదు, ఈ లోపు మీకు సమోసా కావాలా? పని చూడండి. కిటి, రా లోపలికి వెళ్దాం, మన ఇద్దరం హాట్ చాక్లెట్ తాగుదాం. అది ఇక్కడికి తీసుకురా. ఇక్కడికి తీసుకొస్తే డెకరేషన్ నేను చెక్ చేయాలి. మన గొయ్యి మనమే తీసుకున్న కథలా ఉంది ఇది. డాంకీ, నువ్వు ఎందుకని సమోసా అడిగావు? వీళ్ళిద్దరునే డాంకీస్, చిన్న చిన్న పనులన్నీ చేయమంటున్నారు. సన్నీ 1 నిమిషంలోనే కిట్టి దగ్గరికి వెళ్లి చేరిపోతున్నాడు. నేనేమనుకున్నానంటే సమోసాలు కొనడానికి పంపిస్తే 2 గంటలు అవుతుందని అనుకున్నాను. కిటి, ఇదిగో హాట్ చాక్లెట్ తాగు. సన్నీ నా మిత్రమా, ఈ నుచ్చిన కదులుతోంది, వచ్చి కొంచెం పట్టుకోవా? నీ దగ్గర పని మనుషులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పు. అందరూ పని చేస్తున్నారు, పని మధ్యలో ఆపేస్తే రేపు కూడా చేయాల్సి ఉంటుంది. అదంతా ఏమీ వద్దు, ఇవాళే పని ముగించండి. ఇప్పుడు ఓకేనా? ఏం చేస్తున్నావు? కింద పడిపోతాను. సనీ, నీకేం కాలేదుగా, నువ్వు ఇటువైపు రా. బన్నీ, నువ్వు ఏం చేస్తున్నావు? ఆ వాల్లో హ్యాంగింగ్ పాట్స్ పెట్టడానికి వెళ్తున్నాను. అది కాదు, సన్నీ అందులో ఇరుక్కున్నాడు. ఏంటి? సన్నీ ఎక్కడ చిక్కుకున్నాడు? వెనక నిచ్చెల్లో. అయ్యయ్యో, వెనకాల కాదు, పైన. ఏ సనీ, పైన ఎక్కడున్నావు? నాకు అసలు కనిపించడం లేదు. బన్నీ, పైన చూడకు, వెనకాల వెనకాల. ఏంటి అసలు మీరు పైన అంటున్నారు, కింద అంటున్నారు, మళ్ళీ పైన అంటున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఓహో, టైటానిక్ మునిగిపోయిందా? ఏంటి అనుమానమా? సారీ సన్నీ, నువ్వు వెనకున్న సంగతి నాకు తెలియదు. అరేరే, సన్నీ ఎందుకని ఇలా చేశారు? సన్నీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా.
కిటీ పోపట్ పెయింటింగ్ వేస్తున్నాడు, అదిగో చూడు, బాగుంది కదూ. ఆ బానే ఉంది, కానీ గ్రీన్ కి బదులు పర్పుల్ యూజ్ చేయండి. ఎల్లో కూడా మిక్స్ చేయాలి. చెట్లకి ఎల్లో పెయింట్ కొట్టేసాయి. మొక్కలు కాదు, పార్ట్స్ కే పెయింటింగ్ చెయ్యాలి. ఏంటి అనుమానమా? కిట్టి, వాళ్ళని పని చేయనివ్వు. నువ్వు తర్వాత లెక్క చూసుకోవచ్చు. రా, మనం ఉయ్యాలాడుకుందాం. ఓకే, ఉయ్యాలంటే నాకు చాలా ఇష్టం. సన్నీ, ఈ విరిగిపోయిన ఇటుకలు బయటకు విసిరేయి. వెళ్ళి వాళ్ళని పని చేసుకొనివ్వు, మనం వెళ్ళి సీసా ఆడుకుందాం. కిట్టి, నా పని పూర్తయిపోయింది, వచ్చి చెక్ చేసుకో. అయిపోయాను రా. ఏంటి సన్నీ, నువ్వు చీటికి మాటికి అడ్డొస్తున్నావు. కిటీ, ఇలా అయితే పని జరగదు. ఓయ్, ఈ 1.5 టన్ను పవర్ చూసావు కదా. అలాగే వెళ్ళి వాష్ చేసుకో, అలాగే స్నానం చెయ్యి, చూడ్డానికి కోతిలా ఉన్నావు. కిటీ, నీలో చాలా టాలెంట్ ఉంది. చూసావా సన్నీ, నీ గార్డెన్ ని వీళ్ళందరూ కలిసి ఎంత అందంగా మార్చేశారు. సరేలే, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. కిటీ, దీని అంతటికి కారణం నువ్వు ఇచ్చిన సజెషనే, కాబట్టి ట్రీట్ ఉంది కదా. దానికేంటి, రండి పిజ్జా తిందాం. నేను ఒక కవిత చెప్పనా? డబ్బున్న వాడికి ఇల్లు లేదుట, తోట లేదట. ఏంటి అనుమానమా? ఇప్పుడు మేమంతా పిక్నిక్ వెళ్తున్నాం, నువ్వు నీ గార్డెన్ లో ఒంటరిగా కూర్చుని ఊయలూగు.